టీఆర్ఎస్ అధినేతతో పాటు అలాగే హరీష్ రావు గారికి అలాగే ఈటెల రాజేందర్ అంటే ఇప్పుడు బీజేపీ ఎంపీకి కూడా నోటీసులు వచ్చాయి. తద్వారా ఈటెల రాజేందర్ పేరు వినిపించడం ద్వారా ఆయన దీంట్లో భాగస్వామ్యం ఉందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఆయన బీఆర్ఎస్ నాయకుడికున్నా బీజేపీ నాయకుడికున్నా బీఆర్ఎస్ను బీజేపీని ఒకటే అనుకున్నాం కాబట్టి ఎట్లొచ్చినా కూడా ఆయన దాంట్లో ఉన్నట్టే లెక్క. బీజేపీ కూడా దానికి సపోర్ట్ చేసింది. పోయినసారి కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు అన్ని అనుమతులు ఇచ్చింది కదా. ఆడ ఉంటేంది ఈడ ఉంటేంది, ఆడ ఉండి తప్పు చేసినా ఈడికి వచ్చినా కంపల్సరీ అది ఈటెల రాజేందర్ గారు లయబుల్ అని అంటే ఎట్లా, ఒక ఫినాన్స్ మినిస్టర్గా మనం నిధులు విడుదల చేసేటప్పుడు దేనికి సంబంధించిన అంశాల్లో ఎట్లా చేసినాం, దాని పరిమితి ఎంత ఉంది, పరిధి ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఫినాన్స్ మినిస్ట్రీస్ డిఫరెంట్ దాన్ అదర్ మినిస్ట్రీస్ కాబట్టి డబ్బులు కదా, అంత ప్రజాధనం దుర్వినియోగం అయ్యేటప్పుడు ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా ఇంపార్టెంట్గా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్గా తను కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అది శిక్షార్హుడా లేకపోతే నెగ్లిజెంటా అనేది తేలుతుంది. కానీ నా ఆరోపణ ఏంటంటే ఆ నుంచి ఆయన ఎల్లగొడితే వచ్చి మళ్ళీ బీజేపీని చేరండి వీళ్ళు కాపాడతారనా అని. వీళ్ళు కూడా కాపాడతలేరు. ఇప్పుడు అంతకుముందు మీ కాంగ్రెస్ పార్టీలో చేరాలని చూసినా మీరే చేర్చుకోలేదు, అందుకోసం అప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీలో చేరింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నేను ప్రయత్నం చేయలేదు. ఆయన కలుస్తుండొచ్చు కానీ ఆయన ప్రొటెక్షన్ చూసుకున్నాడేమో. నేనేమంటున్నంటే అదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామాలో భాగంగా జరిగిందేమో. మేబీ కేసీఆర్ నువ్వు పోయి ఆడ ఉండమని పంపించిందేమో. మరి ఇంత అవినీతి జరుగుతుంటే కామ్గా కళ్ళు మూసుకొని కూర్చొని సంతకాలు పెట్టుకుంటా ఎట్లున్నాడు. ఇలా చాలామంది అంటారు కదా, హరీష్ రావు కూడా పుసుక్కునేమన్నా మళ్ళీ బీజేపీ పోతాడా బామ్మర్ది వల్ల అని చెప్పినందుకే కేటీఆర్ పోయి ఆడ కలిసిండు, ఏది అలా బావని కలిసిండు అని అంటుంది కదా. అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయేమో చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఏది ఏమున్నా తప్పు చేసి ఏ పార్టీలో ఉన్నా ఎవరైనా సరే దానికి సంబంధించి బాధ్యత వహించాలి. అది శిక్ష పడుతుందా, సమాధానం చెప్పాల్సి వస్తుందా, ఏదైనా సరే దాన్ని చేయాల్సిన అవసరం అవుతుంది.